హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి అసిస్టెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ చాలా మంచి జాబ్స్ అనమాట. మినిమం మీకు 50,000 వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం ఉంది. అండ్ డిగ్రీతోనే మీరు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా పోస్టులు అనేవి ఉన్నాయి. మీకు ప్రతి స్టేట్లో ఉన్నటువంటి రాజధాని అంటే క్యాపిటల్ సిటీలో మీకు పోస్టులు అనేవి ఉంటాయి అనమాట. సో హైదరాబాద్లో కూడా పోస్టులు అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసినైతే ఇక్కడ చూడండి, టోటల్‌గా దేశవ్యాప్తంగా మనకి 650 పోస్టులు అనేవి వచ్చాయి. అండ్ దీనికి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ అనేది ఉండదు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ మీకు బ్యాంకింగ్ రిలేటెడ్ తెలుసు కదా, ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది. అండ్ దీనికి సంబంధించినటువంటి పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మనకి డిగ్రీ ఉంటే సరిపోతుందనమాట. ఓకే. డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూడండి. మనకి ఈరోజే నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ మీరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని అంటే మార్చి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి ఎడిట్ డేట్ అనేది త్వరలోనే వస్తుంది. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏప్రిల్ 11 అండ్ మెయిన్స్ ఎగ్జామ్ జూన్ 7 నాడు ఉంటుందన్నమాట. ఓకే. సో 2 డేట్స్ కూడా వచ్చేసాయి. సో ఏ స్టేట్‌లో ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయనేది చూసుకోండి. అహ్మదాబాద్ వచ్చేసినైతే 20, బెంగుళూరు 24, భోపాల్ 30, భువనేశ్వర్ 18, చండీగఢ్ 20, చెన్నై 53, గౌహతి మనకి 36, హైదరాబాద్లో 11, జైపూర్ సంబంధించి 11, జమ్మూ వచ్చేసినైతే 10, కాన్పూర్లో 50, కోల్కతా 29, ముంబైలో 249 సంబంధించినటువంటి వేకెన్సీ ఉన్నాయి. అండ్ నాగ్పూర్ 17, న్యూఢిల్లీ 49, పాట్నా 17, తిరువనంతపురం 6 అనమాట. ఓకే. ఇవి వేకెన్సీ టోటల్‌గా 650 వేకెన్సీ అనమాట. అండ్ హైదరాబాద్‌లో 11 వేకెన్సీ అనేవి ఉన్నాయి. సో ఓకే. అండ్ దీనికి సంబంధించి మీకు ఒక కండిషన్ అనేది ఉంది. మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చుండాలి. మీరు ఏ స్టేట్‌కి అప్లై చేస్తే ఆ స్టేట్‌కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చుండాలి. మీరు ఒక్క స్టేట్‌కి మాత్రమే అప్లై చేసుకోవడం అనేది కుదురుతుంది. ఓకే. అండ్ దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 31 ఇయర్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఫీ డీటెయిల్స్ వచ్చేసినైతే మనకి 450 రూపీస్ అనమాట. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ అయితే 50 రూపీస్ అనేది పే చేయొచ్చు. అండ్ ప్లస్ జీఎస్టీ అనేది కూడా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అనమాట. అండ్ టోటల్‌గా మనకి ఇంగ్లీష్ 30 వస్తాయి, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ 35. అండ్ టోటల్‌గా సెక్షనల్ కట్ ఆఫ్ వచ్చేసినైతే 20, 20, 20 అనమాట. ఆ తర్వాత మెయిన్స్‌కి సెలెక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా. ఆ తర్వాత రీజనింగ్, ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి మీకు ఈ రకంగా క్వెషన్‌లు అనేవి ఉంటాయి. ఓకే. మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చుండాలి. ఒకవేళ మీరు హైదరాబాద్‌కి అప్లై చేసి ఉంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చుండాలి. తెలుగు అనేది వచ్చుండాలనమాట. లేదు మీరు 10థ్ క్లాస్‌లో తెలుగు చదివుంటే మీకు లోకల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది. అది రాయాల్సిన అవసరం అనేది ఉండదు. అండ్ మీకు ఇంగ్లీషు అండ్ హిందీ కూడా ఉంటుంది కాబట్టి మీరు హిందీ స్టేట్స్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఇదనమాట మనకి ఆర్‌బీఐ సంబంధించి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి అసిస్టెంట్ జాబ్స్ యొక్క వివరాలు, నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.